హైదరాబాద్లోని పంజాగుట్టలో నగల షాప్లో భారీ చోరీ జరిగింది. నగల్ని కొనే పేరుతో మోర్ జ్యువెలరీ షాప్లోకి వచ్చిన ముగ్గురు దొంగలు 25 లక్షల విలువైన నగల్ని దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. షాప్ యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని పంజాగుట్టలో జరిగిన ఈ నగల చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ నుండి తెలుసుకుందాం. రమేష్, ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? పర్తోష్, పంజగుట్టలోని మోర్ జ్యువెలరీ షాప్ లో సాయంత్రం సమయంలో ముగ్గురు వ్యక్తులు షాప్ లోకి రావడం జరిగింది. అయితే ఇద్దరు మహిళలతో పాటు ఒక పురుషుడు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఈ లోపలికి వచ్చిన వీళ్ళు షాప్ లో పెద్ద మొత్తంలో తాము బంగారు ఆభరణాలు కొంటామని చెప్పారు. అంతేకాని తాము ఒక వివాహం జరపబోతున్నా, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కావాల్సిందని చెప్పి షాప్ లో ఉన్న బంగారు ఆభరణాలు దాదాపు అన్ని కూడా తీయించి డిస్ప్లే చేయించడం జరిగింది. అయితే డిస్ప్లే చేయించిన సమయంలో 2 బాక్సులను ఇద్దరు మహిళలు కూడా ఒక్కొక్క బాక్స్ తీసుకొని వాళ్ళు సీక్రెట్ ప్లేస్ లో పెట్టుకున్నారు. అయితే ఇది గమనించని ఆ షాప్ కీపర్స్ ఎవరైతే ఇది గమనించలేదు. తర్వాత వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత అన్ని బంగారు ఆభరణాలు సేమ్ షోకేస్ లో సర్దున్న సమయంలో 2 బాక్సులు మిస్ కావడం జరిగింది. వాటి విలువ దాదాపుగా 25 లక్షలు ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ మేరకు మోర్ జ్యువెలరీ షాప్ సంబంధించిన యజమాని ఒక ఫిర్యాదును పంజగుట్ట పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా 2 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దానిపైన పూర్తిసారి విచారణ జరుపుతున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన క్లియర్ కట్ ఫోటోస్ కావచ్చు, ఇద్దరు మహిళలకు సంబంధించిన ఇద్దరు ఫోటోస్, తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి లాభవ్యక్తున్నా సంబంధించిన పూర్తి వివరాలను కూడా కనుక్కొని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ వీళ్ళని పాత నిందితులన్న దానిపైన ఒక కోణంలో ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.